ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. తగులుకుంటే వదలడేంది ముసలి మామ, ఏడదా భరించాడే పడుచు బామ్మ. పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో, కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా. తగులుకుంటే వదలడేంది ముసలి మామ, ఏడదా భరించాడే పడుచు బామ్మ. పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో, కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా. కళ్ళు కళ్ళు కలిసి కవ్వించు వేళ, కౌగిట్లో మన ప్రేమ కరిగేటి వేళ. కళ్ళు కళ్ళు కలిసి కవ్వించు వేళ, కౌగిట్లో మన ప్రేమ కరిగేటి వేళ. పానకములు పుడకల్లే వస్తాడమి, కాటాకు చప్పుళ్ళు చేస్తాడమి. ఏమిటి గాడి గంతులేస్తావేమి? తగులుకుంటే వదలడేంటి ముసలి మామ, ఏడదా భరించాడే పడుచు బామ్మ. పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో, కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా. డబ్బు డుబ్బు ఏమి అడగని పుల్లోళ్ళి, దర్జాగా తిరిగేటి తాజా పుల్లోళ్ళి. సంపాదించడమంటే సులువవునటే, అబ్బబ్బా నీ అబ్బ తరమవునటే. ఎవడ ఇంత చక్కని పుష్పుడేడున్నాడు, ఈనాడే పైనుండి దిగి వచ్చాడు. తగులుకుంటే వదలడేంటి ముసలి మామ, ఏడదా భరించాడే పడుచు బామ్మ. పిచ్చి పిచ్చి వాగుళ్ళు మా నల్లయ్యో, కళ్ళు రాళ్ళ కొడతాడు మా అయ్యా. మాటలతో అంటే నువ్వు తమ్ముడి కొనగాని సన్నాసివి, నా కూతురుతో వలస కలుగుతావా? ప్రభు, నేటి విచారణకు నేరస్తులు సిద్ధంగా ఉన్నారు. కానివ్వండి, వీరు ఉత్తర కొటకేశ్వరయ్య. చెప్తాం మహారాజా, వీరు మనకు ఆత్మీయులు, స్వామి భక్తులు, అన్ని విధాలా మనకు అండదండగా ఉంటున్న శ్రీమంతులు. వీరు ఎండేరు మీద వంతెన, నాగులేరు మీద ఆనకట్ట నిర్మించడానికి గుత్తకు తీసుకున్నారు. 4 రోజులు అయ్యేటప్పటికి వంతెన కూలిపోయింది, ఆనకట్ట బద్దలైంది. వీరు మాత్రం లక్షాధికారిగా మిగిలిపోయారు. చెప్తాం ఇందులో నా తప్పేమీ లేదండి అయ్యా. అడుసులో బెల్లం కోడిగుడ్డు సొన కూడా దట్టించి మరీ గట్టి కట్టాం. కానీ ఓహో, ప్రభుత్వ పరం కాకముందే కూలిపోయింది. ఎందువల్ల? అందుకు నేనేం చేయగలను ప్రభు? పని పూర్తి కాగానే ప్రారంభోత్సవం చేసే నాదుడే లేకపోయే. దళపతి గారు దయచేస్తారని కొన్నాళ్ళు, ప్రతాపసింహులు గారు ఏం చేస్తారని మరికొన్నాళ్ళు, ప్రభువులే స్వయంగా వచ్చి ప్రారంభిస్తారని ఇంకొన్నాళ్ళు. ఈ విధంగా జాప్యం చేసుకుంటానే వచ్చారు ప్రభు. ఇంతలో ఆ గంగమ్మ తల్లికి ఆదేశం వచ్చింది. ఆ వరదలో కొండలే కొట్టుకుపోయాయి. ఇహ ఈ వంతెళ్ళు ఆనకట్టలు ఒక లెక్కటండి. చెప్తాం పాపం, ఆ గంగమ్మ తల్లే వంతెనకు బలిగోరి ఉంటుంది. అవును ప్రభు, అది ఆనవాయితేనండి. చూచారా అన్నలం గారు, మన ఆత్మీయుల నిజ స్వరూపం. వీడి వెంటనే వంతెనకే బలి ఇవ్వండి. వీడి మొండాన్ని 10 మందికి తెలిసేలా బహిరంగ ప్రదేశంలో ఉంచి వీడు చేసిన నేరం, అనుభవించిన శిక్ష అన్ని భాషల్లో రాతి పలక మీద వాయించి
మహారాజా, నా చేతికి వచ్చింది 200. అదేమిటి? మంజూరైంది 2000 అన్నారండి. మనకంటే మా ఊరు నుంచి నగరానికి, నగరం నుంచి మా ఊరికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయండి. ఆ రాకపోకలకు దారి ఖర్చులకు అందరూ సగం అయిపోయిందండి. మిగిలిన సొమ్ము మరి వెళ్తే చిల్లర దేవుళ్లకు చిన్న నైవేద్యం అండి, మూల విగ్రహాలకు పెద్ద నైవేద్యం అండి. అంచెల వారీగా తమ అధికారులందరికీ అంతో ఇంతో ముట్ట చెప్పుకుంటూ వచ్చేప్పటికీ నా కాడ మిగిలింది 200 అండి. పాపం తాంబూలం ముట్టద్దల్లా తమరు ఒక్కరికేనండి. ఈ 200తో అనుకున్న బావి తవ్వగలమా? తమరే చెప్పండి. ఇది ఆ జరుగుతున్న తంతు. దళపతి, ఇచ్చేది ప్రభు, పుచ్చుకునేది ప్రజ. వచ్చి ఈ దళారులకు మంత్రి గారు, ప్రభు, ఈ లంతగొండులు, దగులు బాజీలు, వినాయకులు ఎవరో ఆరా తీయండి, మా ముందు హాజరు పెట్టండి. వీరికి వెంటనే 2000 వరహాలు ఇచ్చి పంపించండి. మీకు ముట్టకపోతే మాకు మనవి చెయ్యండి. ప్రభు, ఇతడు అనాథరక్షక బిరుదాంకితుడు, ముష్టి కోటీశ్వరయ్య. వరద బాధితులకని, అగ్ని బాధితులకని, క్షామ పీడితులకని, ఒక్కసు నిధులని రకరకాల పేర్లతో నిధులు వసూలు చేసి వాటంత ఇల్లు కట్టుకుని కొనుక్కుతున్నాడు. ఆ నిధులు ఏ విధంగానూ సద్వినియోగం కాలేదు. ఏం చేయను ప్రభు, నిధులు వసూలయ్యే నాటికి బాధలు నివారణ అయిపోతున్నాయి. అందువల్ల ఆ నిధులు కాపాడలేక భవనాలు కట్టించి అందులో కులుకుతున్నారా? ఎంత మాట ప్రభు. ఆ భవంతులన్నీ బాడికిచ్చారు, అవునా? ఆ డబ్బుతో మరో 2 అంతస్తులు కట్టించి మరికొందరి ఆశ్రితులకు నివాసం కల్పిస్తున్నావు ప్రభు. మంత్రి గారు, ఆ భవనం వెంటనే స్వాధీనం చేసుకోండి. చేద్దాం. వీడు చేసిన మోసానికి ఫలితంగా తల కొరిగించి గాడిద మీద ఎక్కించి ఊరేగించండి. అలాగే. ప్రభు, రెక్కలు వెనక్కి విరిచి కట్టి చిన్న బరికలతో 100 దెబ్బలు కొట్టించండి. దయచేసి ప్రభు. దళపతి, ఈమె ఎవరు? ఈ నీచురాలు. ఈమె చేసిన నేరం ఏమిటో చెప్పు. చిత్తం. ఈమె గ్రామస్తులు మంచినీటికి వాడుకునే బావిలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆత్మహత్య? అమ్మా, ఆత్మహత్య మహాపాపం అని నీకు తెలియదా? జీవించి ఉండడం అంతకంటే మహాపాపం అనిపించింది ప్రభు. అమ్మా, భగవంతుడు ప్రసాదించిన నిండు ప్రాణం అంతం చేసుకునే అధికారం ఎవరికీ లేదు. అది చట్ట విరుద్ధం. ఇంత పాపానికి ఎందుకు పూనుకున్నావమ్మా? అందుకు కారకులు మీరే ప్రభు. ఏమిటి? నేనా? ముమ్మాటికి మీరే. మీరు కాకుంటే మీ తాబేదారులు, మీ భటులు పన్నులు చెల్లించిన వారిని భయపెట్టాలని నా భర్తను నడివీధిలో కొట్టి కొట్టి ప్రాణాలు తీశారు. నట్టింటిలోంచి నన్ను వీధిలోనికి తరిమారు. నోరు లేని నా బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే దిక్కులేక వీధి వీధి తిరిగి తిరిగి కొంగు తాచి బిచ్చమెత్తబోతుంటే గుస్తికి కూడా పన్ను కావాలన్నారు. ఆకలి ఆకలి అంటూ ఉన్న ఒక్క బిడ్డ ఈ చేతుల్లో మరణించింది ప్రభు. కన్న బిడ్డ పోయింది, కట్టుకున్న భర్త పోయాడు. ఇంకా ఈ జీవితం ఎవరి కోసం? ఈ బాధలు భరించలేక పాడు జీవితం అంతం చేసుకోవాలని బావిలో దూకపోతే అక్కడ మీ రక్షక భటులు ప్రత్యక్షమై ఇది నేరం అంటూ ఈడ్చుకొచ్చారు. చెప్పండి, నేను ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? నన్ను సర్వనాశనం చేసి ఈ స్థితికి తీసుకొచ్చి ఇప్పుడు శిక్షిస్తామంటున్నారా? శిక్షించండి ప్రభు, శిక్షించండి. శిక్షిస్తాం, శిక్షిస్తాం. అన్నంగా చెప్పండి, ఏమిటి శిక్ష? ఈమె చేసిన నేరానికి శిక్ష ఏమిటి? ఏముంది? నిండు కొలువులో ఒంటి మీద వాతలు తేలే వరకు కొరడా దెబ్బలు కొట్టాలి, కొట్టాలి. కానీ ఆమెను కాదు. ఆమె దుస్థితికి కారకులైన పాపాత్ములు ఎవరో వారిని కొట్టాలి. ఎవరైతే వారు రాజభటులు. వారు చేసిన అపరాధం నాది. ఈ ప్రజా సంక్షేమాన్ని కాపాడతానని గడ్డి ఎక్కాను. నీతి న్యాయం ధర్మం కాపాడతానని శిరస్సును ముఖటం ధరించాను. నేను అపరాధం, నాకు శిక్ష విధించండి. కొట్టండి, నన్ను కొట్టండి. మహారాజా, మహారాజా, నాయనా, నాయనా, తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని తలకిందులు చేస్తావా? ఆచారం ప్రభు, శిక్షించవలసిన అధికారం తమది. తమరే శిక్ష అనుభవిస్తారా? కొడుకు తప్పు చేస్తే తండ్రిని దండించాలి.
శిష్యుడు తప్పు చేస్తే గురువును శిక్షించాలి, భటులు తప్పు చేస్తే ప్రభునే దండించాలి. దళపతి అందుకో కొరడా, కొట్టు 100 దెబ్బలు. మహారాజా! అమ్మా అమ్మా, నీకు జరిగిన దానికి విచారిస్తున్నా. ఇక నీ పోషణ భారం మా దివాడమే వహిస్తుంది. నిన్ను దిక్కులేని అనాథగా మార్చిన ఈ పరిస్థితులు మారాలి. ఆకటి చావులు అన్యాయాలు నశించాలి. మంత్రి గారు నిరూపించండి. వెంటనే ఊరు ఒక్కొక్క శరణాలయం. ప్రభు, ప్రభు, తమరి కరుణామూర్తులు, తమరింత ధర్మ ప్రభువులని నేను కలలో కూడా అనుకోలేదు ప్రభు. కానమ్మా, ఈ పరిస్థితులు ఇలా అవటానికి కారణం నేను. అధికారులను అదుపులో పెట్టలేని అప్రయోజకులైన పాలకుడు నేను. ఈ నేరానికి నేను శిక్ష అనుభవించవలసింది. గణపతి చూస్తానే రా. కానీ క్షమించండి మహారాజు. Wonderful! You are a great king. Solomon came to judgment. దేశాలు తిరిగాం, రాజ్యాలు తిరిగాం, కానీ ఎట్టి రాజును ఎట్టి దేశంలోనూ చూడలేదు. రాజావా, మా రాణి గారికి మీ గొప్ప మరీ చెప్తాం. మా ల్యాండ్ లో ఇది ఒక కథగా చెప్తాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ కింగ్డమ్. ఏమిటి విచిత్రం? చరిత్రలో జరగని సంఘటన. అతి పవిత్రమైన సింహాసనం మీద అంత హీనంగా ప్రవర్తించాడు. రాజు దైవాంశ సంభూతుడనే మాట మరచి ఒక సామాన్యునిలా మెలిగాడు. వాడు నిజంగా జయంతి కాడని నా అనుమానం. అనుమానం ఏమిటి ప్రభు? ఆనాటి శ్రీరామచంద్రుడు, శిబి, కర్ణుడు అతనిలో కనిపించారు. అవధాని! అలా నటించాడు. లేకపోతే ఈ కరుణేమిటి, ఈ దయ్యేమిటి, ఈ కోతలేమిటి? కనకపు సింహాసనమునా. ప్రభు, వాడిలో రాతరక్తం లేనట్టు ఉంటే నిండు కొలువులో కోరి నా చేత కొరడా దెబ్బలు తింటాడా? ఏమిటో అంత అయోమయంగా ఉంది. ఆ ముసలి నక్క మంత్రి కూడా ఏమీ తొణకలేదు. దళపతి, వాళ్ళిద్దరి మీద ఒక కన్ను వేసి ఉంచండి. చిత్తం. అన్ని జాగ్రత్తలు నేను తీసుకుంటాను. బాగుంది, చాలా బాగుంది. కానీ మామూలుగా మారన్న, మారు వేషంలో మహామంత్రిని నీరలా వెంటాడుతూ ఎప్పటికప్పుడు వచ్చి మాకు వేగు తెలియజేస్తుంది. మధువు దాచిన మనసైన ప్రియతమా, నెలరాజు కలువ చెలిని మరచి నిలువగల నీలాల నింగి మెరిసి పడే నిండు చంద్రుడా. శతకోటి తారలు నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు. నీ
శతకోటి తారలు నీ కోసము కురిపించెను పన్నీటి ధారలు ఆ తళుకులలో పరవశించి కరగిపోదువా అనురాగ మధువు దాచిన మనసైన ప్రియతమా నెలరాజు కలువ చెలిని మరచి నిలువగా నీలాల నిండి మెరిసి పడే నిండు చంద్రుడా అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎదనింద ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని అలనాడే నిన్ను కన్నులలో నిలుపుకుంటిని ఎదనింద ప్రణయ పరిమళాలు ఒదుగుకుంటిని ఎన్నెల్ని జన్మలైన గాని నిన్ను మరతునా నీలాల నిండి మెరిసి పడే నిండు చంద్రుడా నిరుపేద కలువ వేదనని మరచిపోదువా మహారాణి, ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని ఉంటే మీ ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం కంటే మీ ఆరోగ్యం ముఖ్యమన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు? అవును, ఎక్కడికి వెళ్ళాను? ఒక ముఖ్యమైన రాజకార్యం మీద వెళ్ళాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ పట్టాభిషేకం అయినప్పటి నుంచి ఒక్క క్షణం తీరిక లేకుండా ఉన్నది. ఎన్ని రాజకార్యాలు, ఎన్ని వ్యవహారాలు. అవునవును, అందులో కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేయడం కూడా ఒకటి అనుకుంటాను. మహారాణి, ఏమిటా వచ్చేది మాట? మీరు నా కోపం తెప్పిస్తున్నారు. క్షమించండి, పొరపాటైంది. ఇంకెప్పుడు ఏమీ అనదు. రండి. విసిగించకండి. అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతుంది. చల్లటిగా ఉందా? పన్నీరు చల్లనా? కడతలు రాయినా? మీరు వెళ్ళండి, దాని అంతరం తగ్గిపోతుంది. నిజమైన తల్లపి అయితేగా. ఏమిటి? నేనే అబద్ధం ఆడుతున్నాను. అయితే మా మాటల మీద మీకు నమ్మకం పోయిందన్నమాట. అబ్బా, శ్రీవారికి కోపం వచ్చినట్టుందే. క్షమించండి. మహారాణి! చూసారా అత్తయ్య, మీ అబ్బాయి ఎలా వెళ్ళిపోతున్నారు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ దంపతులు విడదీశాను, ఈనాడు అనుభవిస్తున్నాను. చిరంజీవికి ఇంకా చిన్నతనం అమ్మా. క్రమంగా అన్నీ సర్దుకుంటాయి.